హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి పెరుగు చారు. ఈ పెరుగు చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాపడాలను వడియాలనే వేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎంతో ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఏది కర్రీ లేనప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. అలానే మనకి ఆఫీసులకి ఇంకా స్కూల్కి టైం అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా 5 మినిట్స్లో ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే దీనికి కావాల్సినవి ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్న 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే తీసుకున్న ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ ఏమీ పట్టదు. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసి కరివేపాకుని ఒక 1 మినిట్స్ వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం పోపు దినుసులను కూడా వేసి వేపించేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మందికి ఎక్కువ వేయించుకోవడం ఇష్టం ఉంటుంది, కొంచెం మందికి కచ్చా పచ్చాగా కూడా తినాలని ఉంటుంది కదా, అలాంటప్పుడు మీ ఆప్షన్ పెట్టి వేయించుకోండి ఆనియన్స్ని. తర్వాత ఒక స్పూను సాల్ట్, అంటే మనం పెరుగు ఎంత తీసుకున్న దాన్ని బట్టి సాల్ట్ తీసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కలుపుకోవాలనుకుంటే కూడా కారం కూడా పోపులో వేసేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకుని ఈ పెరుగునేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేడి ఉంటే పెరుగు అనేది ఇరిగిపోతుంది అనమాట. ఇలా గిన్నెలో వేసేసుకుని స్పూన్ తోటి ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇంకా మజ్జిగతో కూడా ఇలా మజ్జిగ చారు అనేది చేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి వాటర్ ఏం కలపలేదు, ఇలా పెరుగుతోటే చిక్కగా తయారు చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.